హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కలుపుతుంది ఏంటో అనుకుంటున్నారా? చెప్తానండి, వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు దోశలు తినాలనిపించినప్పుడు మీ ఇంట్లో బియ్యం ఒకటే ఉండి మినపప్పు లేనప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. నేను చెప్పినట్లుగా బియ్యం నానబెట్టుకొని కొంచెం వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న బియ్యంలో ఆనపకాయ తొక్క తీసుకొని ముక్కలు నీట్గా కడుక్కొని ఆ గ్రైండర్లో వేసేయండి. దాంతోపాటే పచ్చిమిరపకాయలు, అల్లం కూడా వేసి బాగా గ్రైండ్ చేసుకోండి. అంతే, మన దోసల పిండి అయితే రెడీ అయిపోయినట్టేనండి. అయితే ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని దోశలు అయితే వేసుకోండి. చాలా బాగా వస్తాయి, స్మూత్గా కూడా వస్తాయి. నేను నైట్ కొంచెం అన్నం కొంచెం కూర ఉంది, అది ఎవరికి సరిపోదు. అయితే ఇంట్లో దోశలు వేసుకుందాం కదా అనుకున్నాము. అప్పుడు బియ్యం ఒకటే ఉన్నాయి, మినపప్పు చూస్తే లేదు. అప్పుడు ఈ విధంగా చేసాము, చాలా బాగా వచ్చాయి. మీరు కూడా ట్రై చేయండి. ఈ పక్కన అయితే చట్నీకి అయితే రెడీ చేసుకుని ఉంచుకున్నాను. చూసారా దోశలు అయితే ఎంత బాగున్నాయో. టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి, ఒకసారి ట్రై చేయండి. వేడిగా ఉన్నాయి, తీస్తుంటే చూడండి పొగలు కూడా వస్తున్నాయి. మీకు సడన్గా దోశలు తినాలనిపించినప్పుడు మినపప్పు లేనప్పుడు మీ ఇంట్లో నేను చెప్పే విధంగా ట్రై చేయండి. దోశలు సూపర్గా ఉంటాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఏంటి ఇక్కడ వీళ్ళు ఏదో మంట పెట్టేస్తున్నారు అనుకుంటున్నా, అదేనండి, ఆగండి చెప్తాను దాని గురించి. అయితే దీపావళిలో కాల్చగా మిగిలిన కొన్ని అయితే పాము మాత్రలు అయితే ఉన్నాయి. అవైతే ఇక్కడ మేము ఇలా పేపర్కి అగ్గి పెట్టి వెలిగిస్తున్నాయి. నార్మల్గా అయితే అవి అసలు వెలగట్లేదు, ఎండలో పెట్టాలేమో. అగ్గిపుల్లన్నీ వేస్ట్గా అక్కడ అయిపోయాయి కానీ అస్సలు వెలగలేదు. లాస్ట్కి ఈ ఐడియా అయితే వచ్చింది, ఇలా అయితే చేస్తున్నాము. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.